నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ 39 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈరోజు మేల్ ఫర్టిలిటీ గురించి మాట్లాడతామండి. నార్మల్లీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది, ఎండలు కూడా చాలా ఉన్నాయి. సో ఈ ఎండల వల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అని కూడా ఒక డౌట్ ఉంటుంది. అలాగే ఫీమేల్స్ గురించి చాలా వీడియోసే ఉన్నాయి, బట్ మేల్స్లో కూడా ఎండ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుద్దా, స్పర్మ్ కౌంట్స్ ఏమైనా తగ్గుతాయా? సో మేల్ ఇన్ఫర్టిలిటీలో స్పర్మ్ అనాలిసిస్ ఎంత ఇంపార్టెంట్, దీని గురించి మాట్లాడతామండి. సో మేల్స్లో వాళ్ళు ఎంత అంటే కరెక్ట్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, స్పర్మ్ కౌంట్ బాగుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వాళ్ళకి చేయాల్సిన ఒక సింపుల్ అండ్ వెరీ బేసిక్ టెస్ట్ ఇస్ స్పర్మ్ అనాలిసిస్. సో స్పర్మ్ అనాలిసిస్ అంటే వాళ్ళు ఇచ్చే వీర్యం శాంపుల్లో కణాలు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయటము. సో కౌంట్ ఒకటే కాకుండా దాని కదలిక ఎలా ఉంది అండ్ దాంతోపాటు కణాలు చూడడానికి ఎలా ఉన్నాయి, సో కరెక్ట్గా ఒక హెడ్, నెక్, టెయిల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మార్ఫాలజీ. సో ఈ మూడు చూసుకుంటాం అన్నమాట. సో స్పర్మ్ అనాలిసిస్ ఎలా ఇవ్వాలి అది చాలామందికి డౌట్ ఉంటుంది. చాలామంది ఫస్ట్ టైం మా హాస్పిటల్కి వస్తుంటారు. సో ఆ రోజే వచ్చి, మేడం నాకు ఒక్కసారి స్పర్మ్ టెస్ట్ చేసుకోవాలని ఉంది, ఒకసారి స్పర్మ్ శాంపిల్ చెక్ చేస్తారా అని అడుగుతారు. స్పర్మ్ శాంపిల్ ఇవ్వాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ అది ఫాలో చేయాలన్నమాట. సో అది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఈరోజు ఇంటర్కోర్స్ అయిన ఒక 3-4 డేస్ తర్వాత, లేదా మీరు మాస్టర్బేట్ చేసి స్పర్మ్ శాంపిల్ రిలీజ్ చేసిన తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత మాత్రమే స్పర్మ్ శాంపిల్ టెస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు కొంతమంది గ్యాప్ చాలా ఉందండి, ఎప్పుడో కలుస్తున్నామని చెప్తారు, కొంతమంది నిన్నే కలుస్తున్నామని చెప్తారు. సో తక్కువ గ్యాప్ ఉన్నా ఎక్కువ గ్యాప్ ఉన్న ఇంటర్కోర్స్కి స్పర్మ్ అనాలిసిస్ అప్పుడు చేయకూడదు, రాంగ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నైట్ కలుసున్నారు, ఈరోజు మార్నింగ్ మీరు స్పర్మ్ ఇచ్చారనుకోండి, వాల్యూమ్ ఆఫ్ ద సిమెన్ చాలా తక్కువ వస్తుంది. సో వాల్యూమ్ విల్ బి లో, వాల్యూమ్ లో వచ్చితే కౌంట్ కూడా లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రాంగ్ రిపోర్టింగ్, అన్నెసర్లీ ప్యానిక్ అవుతారు. అదే 15 డేస్ 20 డేస్ గ్యాప్ ఉంది, అప్పుడెప్పుడో ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసాము, మళ్ళీ 15-20 డేస్కి ఇప్పుడు శాంపిల్ ఇస్తే వాల్యూమ్ అయితే ఎక్కువే వస్తుంది, కానీ దాంట్లో మొత్తం డెడ్ స్పర్మ్సే కనిపిస్తాయి. సో ఇమ్మొటైల్ అంటే కదలిక లేని స్పర్మ్స్ ఉన్నట్టు శాంపిల్లో చూపిస్తుంది అనమాట. సో దీనికోసము మనకు WHO గైడ్ లైన్స్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట. దాంట్లో 3 to 5 డేస్ ఆఫ్ అబ్స్టినెన్స్, అంటే మీరు కలుసున్న తర్వాత అట్లీస్ట్ 3 డేస్ అన్న అవ్వాలి, ఆర్ మ్యాక్సిమం 7 డేస్ అవ్వాలి. ఇంత గ్యాప్ ఉన్నప్పుడు మీరు శాంపిల్ ఇస్తే దాంట్లోనే అక్యురేట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనం చెక్ చేసే పారామీటర్స్ ఏంటి ఇందులో, ఒకటి వాల్యూమ్, అసలు వాల్యూమ్ ఎంత వచ్చింది, వాల్యూమ్ కూడా చెక్ చేస్తారు. వాల్యూమ్ తక్కువ వస్తే ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉందా, ఏదైనా బ్లాక్ ఉందా అని తెలుసుకోవచ్చు. వాల్యూమ్ ఎక్కువ వస్తే గ్యాప్ ఎక్కువ ఉందేమో అని తెలుసుకోవచ్చు అనమాట. సో వాల్యూమ్ ఆఫ్ ద శాంపిల్ చూస్తారు. అలాగే శాంపిల్ కన్సిస్టెన్సీ, కలర్ ఆఫ్ ద శాంపిల్ కన్సిస్టెన్సీ అంటే థిక్గా ఉందా, లిక్విడీ ఉందా, వాటరీ ఉందా, వీటన్నిటి ద్వారా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉంది మేల్స్లో అనేది ఐడెంటిఫై అవుతుంది. టూ మచ్ లిక్విడీగా శాంపిల్ ఉండకూడదు, అలాగే టూ థిక్గా కూడా ఉండకూడదు. ఇట్ షుడ్ బి మోడరేట్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలన్నమాట. కలర్ కూడా ఇఫ్ ఇట్స్ కొంచెం పస్ లాగా, yellowish లాగా వస్తే దట్ మీన్స్ హీ హ్యాస్ అన్ ఇన్ఫెక్షన్. అండ్ టూ మచ్ వైట్గా వచ్చినా కూడా సమ్ ఎంజైమ్ డెఫిషియన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. సో కన్సిస్టెన్సీ, కలర్ ఇవన్నీ ఇంపార్టెంట్. దీంతోపాటు కౌంట్, స్పర్మ్ కౌంట్, ఎంత స్పర్మ్ కౌంట్ ఉంటే నార్మల్గా మనకు ప్రెగ్నెన్సీ రావచ్చు అంటే మోర్ దెన్ 15 millions per ml. మీరు ఎజాక్యులేట్ చేసి ఇచ్చిన శాంపుల్లో 1 ml తీసుకుంటారు. సపోజ్ మీకు వచ్చిన ఎజాక్యులేట్లో 2 ml 3 ml ఉందనుకోండి, అందులో ఒకసారి మంచిగా వాష్ చేసి 1 ml శాంపుల్ తీసుకుంటారు. 1 ml శాంపుల్లో 15 millions కౌంట్ ఉంటే అది నార్మల్ కౌంట్, మోర్ దెన్ 15 ఉంటే. కదలిక అంటే కదలికలో కొన్ని స్పర్మ్స్ అక్కడక్కడే రౌండ్గా తిరుగుతాయి, కొన్ని ఫార్వర్డ్గా మూవ్ అవుతాయి. సో ఫాస్ట్గా ఫార్వర్డ్లో మూవ్ అవుతాయి అనమాట. సో అలాంటి స్పర్మ్స్ వచ్చేసి అట్లీస్ట్ 32% ఉండాలి. సో స్పర్మ్ మొటిలిటీ, ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే ముందుకు వెళ్ళే స్పర్మ్ యొక్క మొటిలిటీ 32%, 30% ఉన్నా ఓకే. నెక్స్ట్ మార్ఫాలజీ అంటే స్పర్మ్ చూడటానికి ప్రాపర్ హెడ్, ట్రయాంగులర్ షేప్ హెడ్ ఉండాలి, అండ్ ఒక మిడిల్ పీస్ ఉంటుంది, ఫాలోడ్ బై టెయిల్. సో టెయిల్ ఎందుకు ఉంటుంది స్పర్మ్కి, ఫర్ ఇట్ టు స్విమ్. సో స్విమ్ చేసి ఎగ్ దగ్గర వెళ్ళాలి. ఎగ్ స్టాటిక్గా అక్కడే ఉంటుందండి, ఎగ్ కదలదు, స్పర్మే ఎగ్ దాకా వెళ్ళాలి. సో దానికి చాలా ఎనర్జీ కావాలి స్పర్మ్కి, స్విమ్ చేసి వెజైనా నుంచి యూట్రైన్ ట్రాక్ట్, అక్కడి నుంచి ఫెలోపియన్ ట్యూబ్ నుంచి ఓవం దగ్గరికి వెళ్ళి దాన్ని పియర్స్ చేయాలంటే స్పర్మ్కి చాలా ఎనర్జీ కావాలి, అండ్ చాలా మైటోకాండ్రియల్ యాక్టివిటీ మంచిగా ఉండాలన్నమాట స్పర్మ్లో. సో ఈ హెడ్, నెక్, టెయిల్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా కూడా చెక్ చేసుకుంటారు. సో బేసిక్గా స్పర్మ్ అనాలిసిస్లో చెక్ చేసేవి ఇవి.
అలాగే సమ్మర్లో ఏమైనా స్పర్మ్ కౌంట్స్ తగ్గచ్చా? సమ్మర్లో ఏంటంటే దిస్ లాట్ ఆఫ్ వేడి, బయట నుంచి వేడి ఉంటుంది, అలాగే మనకు స్వెట్టింగ్ చాలా వస్తుంటుంది, మెటబాలిజం హై ఉంటుంది. కొంచెము వేడి వల్ల, వేడి ఎన్వైరన్మెంట్స్లో స్పర్మ్ కౌంట్ తగ్గినట్టు మనకి సర్వేస్ అన్నీ చూపించాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది షెఫ్స్ ఉన్నారనుకోండి. షెఫ్స్ అంటే కిచెన్లో వర్క్ చేసేవాళ్ళు, మేల్స్, వంట వండేవాళ్ళు. వాళ్ళల్లో వాళ్ళు కాన్స్టెంట్గా వేడి ఎన్వైరన్మెంట్లో ఉంటారు కాబట్టి, స్టవ్ దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళల్లో తక్కువ కౌంట్స్ అబ్జర్వ్ చేశారు. అలాగే కోల్ మైన్స్లో వర్క్ చేసేవాళ్ళు, లైక్ దే వర్క్ డీప్ డౌన్ ద సర్ఫేస్. సో కింద వెళ్ళి వర్క్ చేస్తారు, అక్కడ చాలా హై టెంపరేచర్స్ ఉంటాయి డీప్ డెప్త్లో. సో అక్కడ వర్క్ చేసే వాళ్ళకు కూడా స్పర్మ్ కౌంట్స్ తగ్గినట్టు తెలుస్తుంది. అండ్ ఆల్సో హూ ఆర్ డ్రైవింగ్ కంటిన్యూస్లీ, ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు, కొంతమంది డ్రైవింగే జాబ్ లాగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా 2 to 3 days డ్రైవ్ చేస్తూనే ఉండాలి. సో డ్రైవింగ్లో ఏంటి, మనం కూర్చొనే ఉంటాం అండ్ ఆ లెదర్ సీట్స్ ఉంటాయి. సో వాటి వల్ల లాట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది కూర్చొని ఉండటం వల్ల. ఇలా డ్రైవర్స్లో కూడా కొంచెం తక్కువ కౌంట్స్, ఎలక్ట్రీషియన్స్, వెల్డింగ్ పనులు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా తక్కువ కౌంట్స్ అబ్జర్వ్ చేసినట్టు. సో సమ్మర్లో కొంచెము ఎంత బాగా మీరు హైడ్రేషన్ తీసుకొని వీలైనంత పాసిబుల్గా లూజ్ క్లోదింగ్ వేసుకోవాలి, అంటే ఎయిర్ మంచిగా తగిలేటట్టుగా వేసుకోవాలి. టైట్గా వేసుకున్నప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి లూజ్గా ఇంట్లో ఉన్నప్పుడు లుంగీ కానీ లేదా లూజ్ సమ్ కాటన్ కైండ్ ఆఫ్ క్లోదింగ్ వేసుకుంటే స్పర్మ్స్ కొంచెం హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకొని, మంచి హైడ్రేషన్ తీసుకొని, ప్రాపర్ ఏమంటారు మంచి లిక్విడ్స్, జ్యూసెస్ కానివ్వండి, వాట్ ఎవర్, ఫ్రూట్స్ అనేవి చాలా మంచిది. సో బెర్రీస్ అండ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్, ఇలాంటివి చాలా మంచివి అనమాట. దీంట్లో లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఫాలో చేసి అండ్ మీ ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్ తీసుకున్నట్టయితే మీ స్పర్మ్ కౌంట్ హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.